సన్నగా ఉన్నావని అందరూ అవహేళన చేయడంతో ఆ యువకుడిలో పట్టుదల పెరిగింది. బరువు పెంచాలని జిమ్లో చేరి ఆహర్నిశలు శ్రమించాడు. ఎంచుకున్న దారిలోనే ఎదుగుతూ విజయ తీరాలు చేరడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఫలితంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పసిడి పథకాలు సాధించి సత్తా చాటాడు. మిస్టర్ ఆసియా పోటీల్లో గెలుపొందడమే లక్ష్యమంటున్న విజయవాడకు చెందిన యువ బాడీ బిల్డర్ రాకేష్ కథ ఇది. ఏ రంగంలోనైనా పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. చిన్నతనంలో బాడీ బిల్డింగ్ పై ఉన్న ఆసక్తిని లక్ష్యంగా మార్చుకున్నాడు. కష్టానికి ఫలితంగా వరుసగా 9 సార్లు మిస్టర్ ఆంధ్ర, ఒకసారి మిస్టర్ ఇండియా టైటిల్స్ సాధించి ప్రతిభ చాటాడు. తనని అవహేళన చేసిన వారితోనే ఔరా అనిపిస్తున్నాడు ఈ యువ బాడీ బిల్డర్. కసరత్తులు చేస్తున్న యువకుని పేరు రాకేష్. విజయవాడకు చెందిన బోళ్ల రామారావు, ఇందుమతి దంపతుల కుమారుడు. తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో సన్నగా ఉన్న రాకేష్ ని చూసి బంధువులు, మిత్రులు ఎగతాళి చేసేవారు. ఆ మాటలకు కుంగిపోకుండా వాటినే ఎదుగుదలకు మెట్లుగా మలుచుకున్నాడు. బరువు పెరగాలని 2010లో రాకేష్ జిమ్ములో చేరాడు. కోచ్ తన పట్టుదల చూసి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహించాడు. దాంతో ప్రతికూల పరిస్థితులు సైతం అధిగమించి బాడీ బిల్డింగ్ లో రాణిస్తున్నాడు. సన్నగా ఉన్నప్పుడు అందరూ హేళన చేస్తూ ఉండేవారు. అంటే డ్రెస్ వేసుకున్నా కూడా నేను సరిగ్గా కనిపించేవాడిని కాదు, చాలా సన్నగా ఉండేవాడిని. దానివల్ల లావ్ అవ్వడానికి అని చెప్పి మెయిన్ వెళ్ళా. నేను 2010 నుంచి చేశానండి. 2012లో ఏంటంటే నాకు గైడెన్స్ ఇవ్వడానికి మా గురువు గారు ముందుకు వచ్చారు. ప్రజెంట్ మొన్న లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా నేషనల్స్ చేశాను. కాంపిటీషన్కి వెళ్ళాలని చెప్పని మా గురువు గారే చెప్పారు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది బాడీ బిల్డింగ్. ఆయన నేషనల్ ఛాంపియన్ ఆయన. దాంతో ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు రాకేష్. పోటీ చేసిన ప్రతి చోట పతకాలు కైవసం చేసుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫస్ట్ 2013 అనకాపల్లిలో చేశాను. తర్వాత 14 వైజాగ్ ఆర్కే బీచ్. తర్వాత 15, 16 అన్నీ ఆర్కే బీచ్లోనే మెడల్ కొట్టాను, గోల్డ్ మెడల్. తర్వాత టైటిల్ కొట్టాను అక్కడే. శ్రీకాకుళం, రాజమండ్రి వరుస కొడతాను. అంటే నేను అటే వైజాగ్ సైడే ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. మిస్టర్ ఆంధ్ర 9 times అండి నేను. అదేను మొన్న జనవరిలో కూడా అనకాపల్లి, అదే ఆకువీడులో కూడా, భీమవరం దగ్గర ఆకువీడులో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ గోల్డ్ మెడల్ నేను. తర్వాత ఏమో 2024 కేరళ నేషనల్ ఛాంపియన్. బాడీ బిల్డింగ్ లో రాణించాలంటే ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం ఓ జిమ్లో శిక్షణ ఇస్తూ సంపాదించుకున్నాడు రాకేష్. రోజుకు 6 నుంచి 7 గంటలు కసరత్తులు చేస్తూ పోటీల్లో రాణించాడు. పోటీలు ఉన్నప్పుడు ఆహారం పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెబుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆఫ్ సీజన్ అని ఉంటుంది. ఆఫ్ సీజన్లో ఏంటంటే గెయిన్ చేసుకుంటూ ఉంటాం, బాడీ వెయిట్ గెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాంపిటీషన్కి దగ్గర ఉందనగా మేము కటింగ్ సైకిల్లోకి వెళ్తాం. అప్పుడు ఏంటంటే మొత్తం అంతా డైట్లోనే ఉంటాం మేము. ఓన్లీ చికెన్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్, బాయిల్డ్ ఫిష్, వెజ్జీస్ అలా తీసుకుంటూ ఉంటాం. అది రైస్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా శిక్షకుని సంరక్షణలోనే బాడీ బిల్డింగ్ చెయ్యాలని అంటున్నాడు రాకేష్. స్వయంగా కసరత్తులు చేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సెల్ఫ్గా చేస్తూ ఉంటారు చాలామంది, యూట్యూబ్ చూసి అలా చూసి. అలా కాకుండా ఇప్పుడు ఒక ట్రైనర్ ఉంటారు. ట్రైనర్ అంటే తనకి చాలా అనుభవం ఉండే ట్రైనర్ కింద ఉంటారు. వాళ్ళ గైడెన్స్లో చేసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు జిమ్లో చాలామంది చూస్తూ ఉంటారు, లెగ్స్ చేసేటప్పుడు లెగ్స్ ఇరిగిపోవడం అని చెప్పిన ఏదైనా వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు. అదేంటంటే దానివల్ల వాళ్ళు ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను 15 years నుంచి చేస్తున్నా, నాకు ఏ ఇంజురీ లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మొన్న నేషనల్స్ చేశాను. మా గురువు గారు హైదరాబాద్లో ఉంటారు. కానీ అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ ఏం చేసావు, డైట్ ఏం తీసుకున్నావు, అవన్నీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రైనర్ గైడెన్స్లో చేస్తూ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. డైట్ కూడా కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు.
8 ఏళ్ల పాటు జిమ్లో శిక్షకుడిగా ఉన్న రాకేష్ 2018లో సొంత జిమ్ స్థాపించాడు. బాడీ బిల్డింగ్లో రావాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో రాలేకపోతున్న వారిని దృష్టిలో ఉంచుకుని తక్కువ రుసుముతో శిక్షణ ఇస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాడు. క్లయింట్స్ ఉంటారు కదా, నాకు నేను పీటీసీ చెప్తా ఉంటాను, పర్సనల్ ట్రైనింగ్స్. ఆ క్లయింట్స్ సపోర్ట్ చేశారు. అంటే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే ప్రోటీన్స్కి కానీ డైట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాలాగే అందరు కష్టపడుతూ ఉంటారు, చెయ్యాలని చెప్పినే ఇదిగా ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా చాలామంది సపోర్ట్ ఉండదు. అందుకని వాళ్ళకు అంటే నా వంతు సాయంగా నేను 500 ఫీజు, 500 3 మంత్స్కి అయితే 1100 చాలా ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి నేను దగ్గరగా 18 to 20 కాంపిటీషన్స్ నాకు మెడల్స్ కూడా వచ్చాయి. గోల్డ్ మెడల్ వచ్చేసి 9 అది అని ఓవరాల్ ఛాంపియన్స్ కూడా. దాంట్లోనే నేషనల్లో అయితే ఒకసారి పార్టిసిపేట్ చేశాను రీసెంట్గా ఫిబ్రవరిలో. ఇప్పుడు మిస్టర్ ఏషియాకి ప్రిపేర్ అవుతున్నా. అది గవర్నమెంట్ కూడా ఏమైనా సపోర్ట్ చేస్తే నాకే కాదు, బాడీ బిల్డర్స్కి అందరికీ. అంటే ఇప్పుడు షటిల్ ఆడుతున్నారు చాలామంది, క్రికెట్ ఆడతారు, వాళ్ళందరికీ అలా సపోర్ట్ చేసినట్టు బాడీ బిల్డర్స్కి కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాకేష్ తమను ఎంతో ప్రోత్సహిస్తాడని అంటున్నారు జిమ్లో శిక్షణ పొందే యువకులు. విజయవాడలో చాలా మంది బౌన్సర్లను తయారు చేశాడని చెబుతున్నారు. నేను ఉన్నప్పుడు 106 kgs అంటే నడవడానికి కూడా చాలా ఆయాసపడేవాడిని. ఆయన ఒకరోజు నేను ఆయన మీట్ అయ్యి అడిగాను అనమాట, సార్ ఇలా చేయాలని. ఆయన నాకు ఎప్పటికీ 1.5 year నుంచి ఆయనే నాకు ట్రైనింగ్ ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ కూడా అంతే, ఒకవేళ మేము లేకపోయినా ఆయనే పర్సనల్గా కాల్ చేసి పిలుస్తూ ఉంటారు, వచ్చి వర్కౌట్ చేయండి. ఎందుకంటే మోటివేట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా వర్కౌట్ చేయడానికి వచ్చే. ఆయన కాంపిటీషన్ అంటే ఫస్ట్ మాకు చెప్పిన తర్వాత మాకు వర్కౌట్ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ టైంలో ఆయన వర్కౌట్ చేసుకుంటారు. విజయవాడ మొత్తంలో బౌన్సర్స్ ఎక్కడ ఎలా ఎవరున్నా సరే ఫస్ట్ ఆయనకే తెలిసిద్ది. ఆయనే ప్రిపేర్ చేసి బయటకు వదిలిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో రాకేష్ తమపైనే పూర్తిగా ఆధారపడలేదని చెబుతున్నారు తల్లిదండ్రులు. శిక్షకుడుగా చేస్తూ వచ్చే సంపాదనతో ఇంట్లో కొంత డబ్బులు ఇవ్వడంతో పాటు పోటీల్లో పాల్గొనేందుకు మిగిలింది ఖర్చు చేసుకునేవాడని తెలిపారు. పేరెంట్స్గా మేమేం చేయగలం చేసాం, తన తరపున తను ఏం చేసుకోగలడో తను చేసుకున్నాం. అలా ఆర్థికంగా నిలదొక్కుని జిమ్ పెట్టుకునే స్టేజ్కి ఎదిగాడు. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టు, జిమ్ ఎందుకు, దాంట్లో నిలబడకపోవచ్చు కదా అని చెప్పి అన్నమాట వాస్తవం పేరెంట్స్గా. కానీ తను డిగ్రీ వరకు చదువుకున్నాక అలా కాదులే మమ్మీ, ఇది కూడా బాగానే ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు, దీంట్లో కూడా నిలదొక్కోవచ్చు, అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళని నుంచోబెట్టినట్టు ఉంటుంది, నేను ఎదిగినట్టు ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకుని తను ఈ స్టేజ్కి వచ్చాడు. మిస్టర్ ఆసియా పోటీల్లో గెలుపొంది టైటిల్ సాధించాలనేదే లక్ష్యమంటున్నాడు యువ బాడీ బిల్డర్.